దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి 2 కోట్ల 1 లక్ష నిధులను మంజూరు చేశారు ఎంపీ రఘునందన్ రావు. దుబ్బాక అంటేనే రఘన్న. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేసిన రఘునందన్ రావుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ రాయపూల్ మండల గ్రామాలకు 32 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటారు. దుబ్బాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ప్రత్యేక దృష్టితో 2 కోట్ల 1 లక్ష రూపాయల నిధులు మంజూరయ్యాయి. నియోజకవర్గంలోని ప్రజల మౌలిక వసతుల సమస్యలను తీర్చడమే ధ్యేయంగా ఈ నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఈ నిధుల ద్వారా దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న ప్రధాన గ్రామాలు, వార్డులలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటుకు పనులు చేపట్టనున్నారు. మంజూరైన నిధులలో భాగంగా రాయపూల్ మండలంలోని పలు గ్రామాల్లో అత్యవసరంగా ఉన్న సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం కోసం 32 లక్షలను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ నిధులతో మండలంలోని పలు గ్రామాల్లో త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. దుబ్బాక అభివృద్ధి రఘునందన్ రావుతోనే సాధ్యమని నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఇంత పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేయించిన మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకి రాయపూల్ మండల ప్రజలతో పాటు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంకిడి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను మంకిడి స్వామి, రాయపూల్ మండల పార్టీ అధ్యక్షుడు. దుబ్బాక నియోజకవర్గం అంటేనే రఘునందన్ రావు గారికి ఎంత ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఉందో తెలుస్తోంది. ఎందుకంటే ఇంతకుముందు ఆయన దుబ్బాక నియోజకవర్గానికి నిధులతోని గ్రామాల అభివృద్ధి కోసం ఇంతకుముందు 1,50,00,000 ఇస్తే ఇప్పుడు 2 కోట్ల 1 లక్ష రూపాయలను దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు అన్ని గ్రామాలకు నిధులను మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే రాయపూర్ మండలానికి ఆరేపల్లి, వడ్డేపల్లి, బీరానగర్, బీరారెడ్డిపల్లి, తిమ్మకపల్లి ఈ గ్రామాలకి నిధులను మంజూరు చేసిన ఎంపీ రఘునందన్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత కుంటుపడి ఉన్నదో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చూడాలి. ఎందుకంటే నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏనాడు కూడా మాట్లాడిన పాపాన ఎమ్మెల్యే గారు లేకపోవడం బాధాకరం. దుబ్బాక ప్రజల పట్టినటువంటి దుర్మార్గుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏనాడు కూడా అభివృద్ధి నిధుల కోసం మాట్లాడిన పాపాన ఏనాడు కూడా పోలేదు. దుబ్బాక ప్రజల ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గారిని ఓడగొట్టినా కానీ ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన దుబ్బాక పైన పెట్టినటువంటి దృష్టిని చూస్తే తెలుస్తుంది. మొన్న క్యాన్సర్ కోసం హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్ల కోసం చికిత్స కానీ, దుబ్బాక అభివృద్ధి నిధుల కోసం కొట్లాడడం కానీ, దుబ్బాక రింగ్ రోడ్ కోసం కానీ, దుబ్బాక కోసం ప్రతి నిమిషం ఆలోచన చేసేటువంటి వ్యక్తి మన రఘన్న. రఘన్న అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే రఘన్న. ఆయన నడుస్తుంటేనే అభివృద్ధి వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఏనాడు కూడా ఎంపీగా గెలిచిన నాటి నుంచి ఏ ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా మెదక్ పార్లమెంటులోని అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం తన సమయాన్ని కేటాయిస్తూనే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కోసం ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తి రఘునందన్ రావు. మెదక్ ప్రజల కోసం కానీ, దుబ్బాక ప్రజల కోసం కానీ ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా దాదాపు 12 గంటలు పనిచేస్తూనే ఉంటారు. మనం ఏ క్షణమైనా అర్ధరాత్రి ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడేటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దుబ్బాక నియోజకవర్గం ఇకనైనా అభివృద్ధి కావాలన్నా దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేస్తేనే మనం ఖచ్చితంగా దుబ్బాక అభివృద్ధి కోసం పనిచేయాలంటే రఘునందన్ రావు మాత్రమే పనిచేస్తారని సందర్భంగా తెలియజేస్తూ రఘన్న కోసం ఎప్పటికైనా ఎన్నోవేళ దుబ్బాక ప్రజలు ఆయన ఒక పిలిపిస్తేనే మనం అందరం ఆయన వెంట వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.